హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహ ఆవరణలో జరిగినటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని విషయాల్ని మనం ఇక్కడ చూద్దాం. అక్కడ జరగకూడని సంఘటనలు కూడా, అంటే అంత్యక్రియల సమయంలో జరగకూడని సంఘటనలు కూడా జరిగాయి. ఏది ఏమైనా కూడా ఒక చిన్న విషయం చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ విలువలు పడిపోయాయేమో అని అనిపిస్తుంది. నిన్నటి సంఘటనలు చూశాకైతే పూర్తి స్థాయిలో అనిపిస్తుంది. ఇందుకు కారణం, మొదటి కారణం అంటే కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి ఆధారాలతో మొదటి కారణం చెప్తాను. ఏంటి అంటే, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేయాలి అనేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అందుకు తగినట్లుగా ఇక్కడ మనకి పెద్దాపురం డిఎస్పి తిలక్ గారి సమక్షంలో ఆ కార్యక్రమం అంతా జరగడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ అక్కడికి వెళ్ళారు. అయితే ఆయన అంటే ప్రభుత్వ లాంఛనాలతో జరగటం అనేది ఒక స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులకు జరుగుతూ ఉంటుంది. అంటే ఈయన వచ్చేసి ఎమ్మెల్యేగా చాలాసార్లు చేశారు, ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు, కాపు నేతగా ఆయనకి చాలా ఆదరణ ఉంది, చాలామంది అభిమానులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం అనేది సర్వసాధారణంగా, అంటే ఒక కొంచెం ఆలోచించే ముఖ్యమంత్రి ఉంటే తప్పకుండా ప్రభుత్వ లాంఛనాలతోనే చేస్తారు. కాబట్టి ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం లాంఛనాలతో జరిపించమనేసి చెప్పారు. మరి అంత్యక్రియల సమయంలో ఇలాంటి విషయాలపైన ఎవరైనా రాజకీయం చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జక్కంపూడి రాజా తమ్ముడు, ప్రస్తుతం ఆయన వైకాపా నేత జక్కంపూడి గణేష్, ఈయన ఆధ్వర్యంలో వైకాపాకి సంబంధించినటువంటి, అంటే ఈయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఆయన అంత్యక్రియలు జరిగే సమయంలో, అంటే చివరి క్షణంలో పోలీసులు గౌరవార్థం తమ తుపాకులన్నింటినీ కూడా కిందకి దించుతారు. అది జరగాల్సిన సమయంలో వీళ్ళు వెళ్ళి గొడవ చేసి మీరేమీ ఉండొద్దు ఇక్కడ అనేసి ఆ డిఎస్పీ తిలక్ అని ఆయన చెప్తూ ఉన్నా కూడా ఏ మాత్రం కన్విన్స్ కాకుండా వెళ్ళిపోయేంత వరకు ఈ జగన్ మనిషి అని చెప్పచ్చు, అంతే. ఈ జక్కంపూడి గణేష్ అనే ఆయన చేశారు. అంటే ఇక్కడ స్పష్టంగా జగన్ మనుషులు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకున్నారు అనేది మొదటి విషయం. ఇంకా రెండవ విషయానికి వచ్చాము అంటే, ముద్రగడ గారి అభిమానుల పేరుతో కొందరు, ఆయన కుమార్తె క్రాంతి, ఆమె కుటుంబ సభ్యులు చివరి చూపు కోసం వస్తే, సొంత కూతురు వచ్చినప్పుడు అభిమానులు ఎవరండి? గట్టిగా అడిగితే మీరెవ్వడ్రా అని ఆవిడ అడిగే హక్కు లేదా? కన్న పేగుబంధానికి కాదన్నది వాళ్ళ మీరు. కన్న పేగుబంధానికి బ్రతికుండగా ఎన్నైనా ఉండొచ్చు, వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు. ఒక 15 ఏళ్ల పిల్లోని అడిగినా కూడా చెప్తాడు. ఒక శుభకార్యం సమయంలో కావచ్చు, లేదంటే అంత్యక్రియల సమయంలో కావచ్చు, పట్టింపులన్నీ పక్కన పెట్టాలి, పౌరుషాలని పక్కన పెట్టాలి, విభేదాలని పక్కన పెట్టాలి అనేసి కొంచెం జీవితం గురించి అవగాహన వచ్చినోడు, మనిషి జన్మెత్తినోడు ఎవడైనా సరే చెప్తాడు. అలాంటిది ముద్రగడ అభిమానుల ముసుగులో కొందరు ఆమెని అసలు కాదంటే కాదంటూ, ఆయన చివరి చూపులు చూడకూడదంటూ ఇది చేశారు. ఆమె అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అలాంటి ఒక పరిస్థితిని కల్పించే రాజకీయాలు అవసరమా? ఎవరికైనా కానివ్వండి. ఇక్కడ స్పష్టంగా ఒక ఇన్సిడెంట్లో జగన్ మనుషులే చేశారు. అధికారిక లాంఛనాలని ప్రభుత్వం ఇస్తే అది కాదనచ్చా? అసలు అది జగన్ మనుషులే చేశారు. రెండవది చేసిందేమో, అంటే ఆయన కుమార్తెని కాదన్నదేమో ముద్రగడ గారి అభిమానులే అని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా రాజకీయ విభేదాలతో అసలు చివరి చూపుల్ని ముడిపెట్టడం అనేది ఎంత నీచమైన పని అండి. అలాంటిది ఏదైనా చేయొచ్చా అసలు? సో ఇదన్నమాట. ఏది ఏమైనా నిన్న అంటే బుధవారం ఉదయం 6:30 గంటల సమయానికి ఆయన పార్థివ దేహాన్ని తన స్వగృహానికి తీసుకొచ్చారు. ఆయన కోరిక ఏంటి అంటే, స్వగృహ ఆవరణలోనే ఆయనకి ఖననం అనేది జరగాలి అనేసి ఆయన కోరిక. ఆ కోరిక ప్రకారం ఆయన గృహ ఆవరణలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన యొక్క అంతిమ సంస్కరణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని మనం ఒకసారి చూసాము అంటే, ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ పురవేంద్రేశ్వరి గారు, ఇంకా ఎమ్మెల్యేలు వచ్చేసి బండారు సత్యనారాయణ రావు గారు, అలాగే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, బుచ్చయ్య చౌదరి గారు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. హైలైట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాడెమోసారు.
ఇక్కడ ఒక పెద్ద విమర్శ అనడం కంటే నిజం అని చెప్పుకోవచ్చు, కళ్ళకు కనిపిస్తున్నటువంటి నిజం అని చెప్పచ్చు. వివేకా గారి సమయంలో అంటే సొంత బాబాయ్ పాడె మోయినటువంటి వ్యక్తి ఈయన పాడె మోసారు అంటే ఓట్ల కోసమే చేశాడు అనేది చాలామంది చేస్తున్నటువంటి విమర్శ. ఎందుకోసం చేశాడు అనేది విమర్శ కావచ్చు, కానీ ఇక్కడ జరిగిన 2 విషయాలు అయితే నిజాలే. ఆయన పాడె మోయలేదు, ఈయన పాడె మోసాడు. అది మన కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా, ఎందుకు మోసాడు అనేది ఆయనకే తెలియాలి. ఇంకా తర్వాత విషయానికి వచ్చాము అంటే ఇక్కడ జరిగినటువంటి అత్యంత నీచమైన పని, జగనన్న అభిమానులు ఇక్కడ కూడా సీఎం అంటూ నినాదాలు చేయడం. ఇదన్నమాట దరిద్రం. అక్కడ జరిగినటువంటి అత్యంత దరిద్రమైనటువంటి పని వైకాపా నేతలు చేసినట్టు, వైకాపా అభిమానులు చేసినటువంటి అత్యంత నీచమైన పని. జగన్ని చూసి సీఎం అంటూ ఆ సందర్భంలో కూడా అరవటం అనేది అదనమాట. ఏది ఏమైనా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.